అందరికీ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు రేపు స్టార్ట్ కాబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. మాజీ మంత్రి హరీష్ రావు చాలా కీలకమైన చిట్చాట్ చేసిండ్రు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో. ఆ పాయింట్స్ చూద్దాం. మెడికల్ విభాగంలో ఉన్నవారిని డిపార్ట్మెంట్ని దగ్గరకు ట్రాన్స్ఫర్ చేశారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ను వేరే ప్రాంతాలకు పంపడం వలన సర్వీస్కు నష్టం జరుగుతుంది. డాక్టర్లను వేరే ప్రాంతాలకంటే గాంధీ హాస్పిటల్ డాక్టర్ని తీసుకుపోయి 2000 పడకల హాస్పిటల్ అది. ఆ డాక్టర్ రాజారాం గారిని తీసుకుపోయి ఎక్కడనో 150 పడకల ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఆయనను చెప్తే నేను ఆ విషయం ఎక్కడ తీసుకుపోయినా అనేది. పార్లమెంట్ ఎన్నికల ముందు స్కూల్కు పారిశుద్ధ్య కార్మికులు నియమిస్తామని చెప్పారు. స్కూల్స్కు ఫ్రీ కరెంటు జీవో ఇస్తామని చెప్పారు. సీఎం స్థాయిలో జీవో ఇస్తే అమలు కావాలి కదా. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీహారీ బ్యాచ్ అని ఐఏఎస్ ఐపీఎస్ని తిట్టారు. రాష్ట్ర డీజీపీలుగా శివధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సివి ఆనంద్, నాగిరెడ్డి ఉండగా అందరినీ పక్కన పెట్టారు. ఇప్పుడు బీహారీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన జితేందర్ను డీజీపీగా చేశారు. డీజీపీలుగా తెలంగాణ బిడ్డలకు అర్హత లేదా? మేము తెలంగాణ బిడ్డ మహేందర్ రెడ్డిని డీజీపీగా చేశాం. నాడు మహేందర్ రెడ్డిని బండబూతులు తిట్టిన రేవంత్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చారు. సందీప్ సుల్తానియా పైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి నేడు కీలక శాఖలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీహారీలపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? నాడు చెడ్డవాళ్ళు నేడు మంచివాళ్ళు ఎట్లా అయ్యారు? నేను అధికారికి వ్యతిరేకం కాదు, మతం, కులం, ప్రాంతంతో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను ముట్ట చెప్పడం సరికాదు. ఇంకా చాలా కీలకమైన కామెంట్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను. అది రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి. ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వం బీఆర్ఎస్ తట్టి లేపితే కానీ లేవట్లేదు. పంచాయతీలో పారిశుద్ధ్యం గురించి నేను లేవనెత్తాకే కార్మికులకు జీతాలు అందాయి, అయినా పంచాయతీలకు నిధులు రాలేదు. కేసీఆర్ హయాంలో ప్రతి నెల పంచాయతీలకి 275 కోట్ల రూపాయలు టెన్షన్గా విడుదల చేసేవాళ్ళం. మార్చి కన్నా ముందు కేంద్రం 500 కోట్ల పంచాయతీల కోసం విడుదల చేసింది. వాటిని కూడా రాష్ట్రం విడుదల చేయలేదు. ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరో 750 కోట్లు కేంద్రం విడుదల చేయలేదు. సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాలేదని చెప్తున్నారు. 2 నెలలు ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు అని నేను నిలదీశాకి ఒక నిలవిచ్చారు. మధ్యాహ్నం భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే కొంత చలనం వచ్చింది. 2500 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక పథకాలపై ప్రభావం పడింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి 850 కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం 350 కోట్లు విడుదల చేయలేదు. కేంద్రం మంజూరు చేసిన నిధులు 15 రోజుల్లో ఖర్చు చేయకపోతే వడ్డీ వసూలు చేస్తారు. బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన ఊరు మనబడి కింద బిల్లులు ఇవ్వక బాత్రూములు కూడా తెరవని పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు 2 నెలలుగా జీతాలు రాలేదు. పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు బదిలీ చేస్తున్నారు. వారికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? సిద్దిపేటలో అమలు చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలను కేంద్ర ఆర్థిక సర్వేలో చూడలభించడం సంతోషదాయకం. స్టీల్ బ్యాంక్ కాన్సెప్టును ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కనీసం రోజువారీ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదు. విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉంది. కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెబుతున్నారు. తొండలు బల్లులు వల్లే కాదు, హరీష్ రావు చెప్తే కరెంటు తీసేస్తున్నారని అసంబద్ధ కారణాలు చెప్తున్నారు. రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు, స్తంభాలు కూడా ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టడం లేదు. స్కూళ్లకు కరెంటు బిల్లులు కట్టకపోవడంతో కరెంటు కట్ చేస్తున్నారు. పోలీసులకు పెట్రోల్ డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. పెట్రోల్ జీపులకు కొంత పర్సెంటేజీ పోలీసులకు ఇస్తే తప్ప బిల్లులు రావడం లేదు. పోలీసులు కూడా కొంత పర్సెంటేజ్ ఇవ్వాల్సి వస్తుందట. హోంగార్డులకు జీతాలు సరిగా రావడం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకులకు తులం బంగారం లేదు. కొత్తగా చెక్కులు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. దాదాపు లక్ష చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. సిద్దిపేటలోనే 3000కు పైగా పెండింగ్లో ఉన్నాయి. రైతు బీమా చెక్కులు నెల రోజులు దాటినా రావడం లేదు. కేసీఆర్ హయాంలో వారం రోజుల్లో 5 లక్షల బీమా చెక్ వచ్చేది. రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకు లింకు లేదని సీఎం చెప్పినా అమలు కావడం లేదు. పీఎం కిసాన్ యోజనకు రైతు రుణమాఫీకి లింకు పెడుతున్నారు. మా అధ్యయనం ప్రకారం 1,00,000 లోపు రుణమాఫీకి అర్హులైన 30 నుంచి 40% మందికి మాఫీ కాలేదు. పీఎం కిసాన్ యోజనలో 18 ఏళ్లు దాటిన వారిని యజమానితో సంబంధం లేకుండా లబ్ధిదారునిగా పరిగణిస్తారు. రుణమాఫీలో అలా చేయడం లేదు. ప్రభుత్వం రైతులను గుర్తించాలి తప్ప కుటుంబంతో పనేమిటి? ఆదిలాబాద్లోని తాంసీ మండలంలో విమల అనే మహిళకు 59,000 అప్పు ఉంటే 3,000 మాఫీ అవుతున్నట్లు మెసేజ్ వచ్చింది. ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి. రేషన్ కార్డు నిబంధన లేదని ఉత్తగా చెప్తే కాదు, కొత్తగా ఉత్తర్వులు ఇవ్వండి. పీఎం కిసాన్ నిబంధన పెట్టకండి. గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని మంత్రులు చెప్తే మరి వాటినే అమలు చేయండి. కంచెలు తీసేస్తామని కొత్త కంచెలు తెచ్చారు. అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు అత్యవసర పనుల కోసం నెలకు 40 లక్షలు ఇచ్చేవారు. అవి 7 నెలలుగా బంద్ అయినాయి. చాలా డివిజన్లు చెత్త కుప్పలుగా మారాయి. జిహెచ్ఎంసీ ఫిర్యాదుల విభాగం పనితీరు
అస్తవ్యస్తంగా అయ్యింది. ఫస్ట్కు జీతాలు చాలామంది రావడం లేదు. హాస్పిటల్స్లో డాక్టర్ల బదిలీలు అస్తవ్యస్తంగా మారాయి. ఏ బదిలీలో పారదర్శకత లేదు. రోడెక్కని వర్గమే లేదు. 2000 పడకల ఆసుపత్రులకు సూపరింటెండెంట్గా పనిచేసిన వారిని 100 పడకల ఆసుపత్రికి పంపారు. సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్లో వికలాంగులు పనికిరారని స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఇవి హరీష్ రావు చేసిన చిట్చాట్ పాయింట్స్. బహుశా రేపు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఈ అంశాలను లేవనెత్తే అవకాశంగా కనిపిస్తుంది. ఏ పార్టీ అయినా అసెంబ్లీ సమావేశాల ముందు ఆ పార్టీ చెప్పబోయే అంశాలను కొంత సూచనప్రాయంగా చెప్పడం అలవాటు. అందులో భాగంగా హరీష్ రావు కూడా ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తిండ్రు. ఈ అంశాలపైన బహుశా రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరఫున మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.